తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కమిషన్లకు అలవాటు పడ్డదట. నన్ను గోసినా నా తాన రూపాయలది నన్ను గోసుక తింటారా, రాష్ట్రంలో సర్కారు పరిస్థితి బీడి బిచ్చం కళ్ళు ఉద్దెర అన్నట్టు ఉన్నది అంటే ప్రభుత్వ పెద్దల నుంచి బుడ్డోల దాకా అందరు అట్లా కమిషన్లకు కక్కుర్తి పడ్డరా, ఎట్లనే బాలన్నా ఏం కథ అంటే బండిసారి చెప్తున్నాడు. ఇనుండ్రి అయ్యా బండి గారు, మీ భాగవతం మొదలు పెట్టుండ్రి. ఈ ప్రభుత్వము కమిషన్లకు అలవాటు పడ్డారు. ఇవాళ ఏడ చూసినా కూడా కమిషన్లు పంచుకోవడంలో కొట్టాడుకుంటున్నారు అని చెప్పి, కమిషన్లు ఇవ్వకుంటే ఏం పనులు జరిగాయి, బిల్లు పేమెంట్స్ ఎక్కడ జరిగాయని చెప్పి ఇలా పూర్తిగా ప్రజల లోపల చర్చ జరుగుతున్నది వాస్తవం కూడా. దేంట్లో ఎంత కమిషన్లు వస్తాయో ప్రజలకు ఏమెరక సారు, వాళ్లకు 6 గ్యారెంటీలు అమలు కాలేదని అదో పరిశానతోనే ఉండ్రు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళ కమిషన్ల గురించి ఆలోచిస్తారా? అది సరే కానీ కమిషన్లు తీసుకున్నట్టు మీ తాన ఆధారాలు ఉన్నాయా సారు? ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి. ఎంత బిల్లుకు ఎంత పర్సెంటేజో మంత్రులు ఏ విధంగా తీసుకుంటారో ఆధారాలతో సహా ఉన్నాయి. అనిగానం ఆధారాలుంటే కేంద్ర మంత్రి మీరే కాబట్టి మీ చెప్పు చేతలనే ఉన్న సిబిఐతోని ఎంక్వైరీ చేయించుండ్రి. అండ్లదండ్ల పైకం కూడా అదలబదలు అయిందంటే ఈడీని పిలిచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భాగవతం బరిబద్దలు చెయ్యండ్రి. అట్లా చేయకుండా ఇట్లా మీరు మీడియా ముంగట మాట్లాడితే మీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి కానీ ఈవిడితోని ఊదుగాలది పీర్లేవది. కాబట్టి పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెట్టినట్టు కాకుండా పెట్టే దగ్గరనే చెక్కు పెడితే షై పార్టీ వాళ్ళ కమిషన్ల చిక్కు అంతా క్లారిటీ గరికి అవుతుంది కదా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.